అవన్నీ మీకు అవన్నీ ఉద్యోగ సంఘాలు చెప్తారు కదా వాళ్ళని వాళ్ళు అడగండి. నాకైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అని చెప్పాము. ఈ నెల వచ్చిన లోపల 5,500 కోట్ల వరకు సుమారు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాము. ఎవ్రీథింగ్ అంతా కూడా అవన్నీ కూడా ఏ అకౌంట్ ఎంత ఉంది 100% ఏవి చేస్తాం అని చెప్పాము. అవన్నీ వాళ్ళు చెప్తారు. అవన్నీ ఇది వాళ్ళు చెప్తారు కదండి. ఐఆర్ ప్రభుత్వం ఏమనుకున్నామంటే పిఆర్సీ త్వరితగతంగా చేసి ప్రకటిస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. కాదని ఇంతలోపు వచ్చి ఐఆర్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. అది ఇది అసాధ్యం అయితే అప్పుడు దాని మీద ఆలోచించేద్దాం. నోటిఫికేషన్ లోపలికి ఇచ్చేస్తాం. అవుద్దండి అది సాధ్యమా చెప్పండి. అవునండి, జీవో 5 ఇచ్చాము. పిఆర్సీ అపాయింట్ చేసినప్పుడు జీవో ఇచ్చాము. జీవో ఒకసారి త్రూ అవ్వండి, తెలుసా కదా. కంపెనీయా? ఏం కంపెనీ? కమిటీ వేసాము. స్టార్ట్ చేయమని వాళ్ళు వర్క్ అవుతుంది రేపు చెప్తాము, మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేస్తాం. వాళ్ళని కమిటీకి కూడా చెప్తాం. పెండింగ్లు ఏవైతున్నా అవన్నీ కూడా సిఎస్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీకి అందరికీ కూడా చెప్పాము. త్వరితగతంగా కంప్లీట్ చేయండి అని చెప్పుకొచ్చాము. అలాగే వైజాగ్లో మన ఎంఆర్ఓ చనిపోయారు. దానికి ఎడ్యుకేషన్ ఉద్యోగం గురించి చెప్పలేదన్నది లేదు. ఆ రోజే మేము ఇన్ఫార్మ్ చేసాము. మీరు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి దాని మీద రాతపూర్వకంగా కూడా ఇచ్చాము. 50 లక్షల ఎక్స్ట్రా ఇంట్లో ఒక ఉద్యోగం. ఆ విషయం చెప్తాను, డేట్ చెప్తాను.